హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఈ రోజు నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో రిలీజ్ చేశారు. యాజ్ యూజువల్ గా డబ్బింగ్ చాలా బాగుంది. ఫైనలీ స్క్విడ్ గేమ్ సిరీస్ ని సీజన్ 3 తో ఎండ్ చేసేసారు గైస్. సీజన్ 3 చూడాలంటే కన్ఫర్మ్ గా ఫస్ట్ 2 సీజన్స్ చూడాల్సిందే. సీజన్ 2 రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. టైం ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. సీజన్ 3 ఎగ్జాక్ట్ గా సీజన్ 2 ఎక్కడ ఏం చేశారో అక్కడే స్టార్ట్ అవుతుంది. బేసిక్ గా స్పాయిలర్స్ లేకుండా సీజన్ 3 ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్ గా సీజన్ 3 ప్లాట్ ఏంటంటే, ఇఫ్ మీరు సీజన్ 2 చూస్తుంటే ఎండింగ్ లో మన హీరోని వాళ్ళు పట్టుకుంటారు కదా. ఇప్పుడు సీజన్ 3 స్టార్టింగ్ లో మన హీరోని చంపకుండా వదిలేసి మళ్ళీ గేమ్స్ కంటిన్యూ చేస్తారు. సో ఇప్పుడు మన హీరో ఆ గేమ్స్ ని ఆపి ఇన్నోసెంట్ పీపుల్ ని కాపాడాలన్న తన డ్రీమ్ నెరవేరిందా లేదా అనేది బేసిక్ గా సీజన్ 3 ప్లాట్. ఇఫ్ మీరు ఈ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ తో కొంచెమైనా రిలేట్ అయ్యి ఉంటే సీజన్ 3 మీకు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఎస్పెషలీ ఆ ఎండింగ్ అయితే నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది గైస్. మేబీ నేను మెయిన్ క్యారెక్టర్ తో ఎక్కువ రిలేట్ చేసుకున్నా కాబట్టి ఆ ఎండింగ్ నాకు నచ్చిందేమో, ఎమోషనల్ గా అనిపించిందేమో అనుకుంటున్నాను. కొందరికి నచ్చకపోవచ్చు. ఆ ఎండింగ్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పర్సనల్ టేస్ట్ మీద డిపెండ్ అవుతుంది గైస్. సీజన్ 1 అయితే ఐకానిక్ గైస్. సీజన్ 2 సీజన్ 1 దరిదాపుల్లో కూడా రాదు. బట్ సీజన్ 2 తో కంపేర్ చేస్తే సీజన్ 3 చాలా బాగుంది. క్యారెక్టర్స్ ఇక ఫైనల్ వార్ లో ఉంటారు గైస్. ఎవరు బ్రతుకుతారు, ఎవరు చేస్తారు అనే సస్పెన్స్ ఎలిమెంట్ ని చాలా బాగా హోల్డ్ చేయగలిగారు. నాకైతే సీజన్ 3 చూస్తున్నంతసేపు చాలా ఎమోషనల్ గా అనిపించింది. సీజన్ 3 సీజన్ 2 లా ఉండదు గైస్. సీజన్ 2 లో స్టోరీని మళ్ళీ స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. బట్ సీజన్ 3 అలా ఉండదు. స్టార్టింగ్ నుంచే చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. సీజన్ 3 లో కూడా 3 గేమ్స్ ఉంటాయి. అవి సీజన్ 2 లో ఉన్న గేమ్స్ తో కంపేర్ చేస్తే చాలా టఫ్ గేమ్స్ గైస్. నాకు ఆ గేమ్స్ చాలా ఎంగేజింగ్ అనిపించాయి. మనం స్క్విడ్ గేమ్ సిరీస్ చూసేదే ఆ గేమ్స్ కోసం కదా. సో డెఫినెట్లీ ఆ గేమ్స్ చాలా బాగున్నాయి గైస్. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కి నచ్చేస్తుంది. కొన్ని నెగిటివ్స్ అనిపించాయి గైస్. అవేంటంటే, ఒక గేమ్ లో కొన్ని క్యారెక్టర్స్ తీసుకునే కొన్ని డిసిషన్స్ అయితే నాకు అసలు సెన్స్ అనిపించలేదు. రివీల్ చేస్తే స్పాయిలర్ అయిపోద్ది. సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుని లాజిక్స్ వెతకకుండా చూస్తే బెటర్ అని నా ఒపీనియన్. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, సెట్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ నో డౌట్ చాలా బాగున్నాయి గైస్. చాలా గ్రాండ్ గా అనిపించాయి. ఓవరాల్ గా సీజన్ 3 కి నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ గుడ్ ఎండ్ టు ద సిరీస్. సో ఇది గైస్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. రివ్యూస్ నచ్చితే మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.